మ్మ్. ఒక కుర్చీని మనం సొంతంగా తయారు చేస్తే అది మనదే అనడంలో ఎలాంటి సందేహం ఉండదు కదా. దాన్ని ఎవరైనా పట్టుకుపోతుంటే మనం ఖచ్చితంగా అడ్డుకోగలం. అవును, ఎందుకంటే ఆ ఆస్తి మన కంటికి కనిపిస్తుంది, చేతికి తగులుతుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. కానీ ఒకరి మెదడులో పుట్టిన ఒక అద్భుతమైన కథను లేదా ఒకరు కష్టపడి స్వరపరిచిన ఒక అందమైన ట్యూన్ను ఎవరైనా కాపీ కొడితే కంటికి కనిపించని ఈ సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? హ్మ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న. సో ఈనాటి డీప్ డైవ్కి స్వాగతం. ఈ సెషన్లో మనం ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్బి 3వ సంవత్సరం సిలబస్లోని కాపీరైట్ అనే అంశంపై లోతైన అధ్యయనం చేయబోతున్నాం. రైట్. మన ముందున్న స్టడీ మెటీరియల్, చట్టంలోని సెక్షన్లు, ఇంకా ల్యాండ్మార్క్ కేస్ లాస్ ఆధారంగా అసలీ 1957 కాపీరైట్ చట్టం ఎలా పనిచేస్తుంది, సృష్టికర్తలకు ఇది ఎలాంటి హక్కులిస్తుంది అనేది మనం బ్రేక్డౌన్ చేద్దాం. ఖచ్చితంగా. ఈ మొత్తం సిలబస్, నోట్స్, డాక్యుమెంట్స్ చదువుతున్నప్పుడు నాకనిపించిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, కాపీరైట్ అనేది కేవలం ఒక పుస్తకాన్నో లేక సినిమానో కాపాడే చట్టం మాత్రమే కాదు. మరి ఏంటి? దీన్ని లీగల్ టర్మ్స్లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లేదా మేధో సంపత్తి అంటారు. మన ముందున్న మూల గ్రంథాల ఆధారంగా చూస్తే చట్టం దృష్టిలో కాపీరైట్ అనేది ఒక నెగటివ్ రైట్. నెగటివ్ రైట్ అంటే వినడానికి కాస్త విచిత్రంగా ఉంది. అవును, నెగటివ్ రైట్ అంటే ఒక సృష్టికర్తకు ఏదో చేసే హక్కును పాజిటివ్గా ఇవ్వడం కంటే, అనుమతి లేకుండా ఇతరులు ఆ సృజనాత్మకతను వ్యాపారపరంగా వాడుకోకుండా ఆపే ఒక చట్టబద్ధమైన హక్కు ఇది. ఓహో, అంటే వేరే వాళ్లని నిలవరించే శక్తి, బ్లాక్ చేసే పవర్ ఇందులో ఉంది కాబట్టే దీన్ని నెగటివ్ రైట్ అంటారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. రైట్. అయితే కాపీరైట్ దేన్ని కాపాడుతుందో తెలుసుకునే ముందు అసలు దేన్ని కాపాడదో తెలుసుకోవడం కూడా ముఖ్యమే కదా. 100%. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మన సోర్సెస్లో ఇక్కడ ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ కనిపిస్తోంది. ఐడియా ఎక్స్ప్రెషన్ డైకాటమీ అని ఉంది. అవును. అంటే చట్టం ఒక ఐడియాని కాపాడదు, కేవలం ఆ ఐడియాను వ్యక్తపరిచిన విధానాన్ని, అంటే ఎక్స్ప్రెషన్ని మాత్రమే కాపాడుతుంది అని ఉంది. దీన్ని ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి? సో దీని ఒక మంచి ఉదాహరణతో చూద్దాం. ఒక మాంత్రికుడి పాఠశాల గురించి, అక్కడ చదువుకునే ఒక అనాథ కుర్రాడి గురించి, వాడికున్న మ్యాజికల్ శక్తుల గురించి ఒక కథ రాయాలనే ఐడియా ఎవ్వరికైనా రావచ్చు. ఆ ఐడియాకి ఎవరూ కాపీరైట్ అడగలేరు. రేపు పొద్దున్న ఇంకెవరైనా కూడా అలాంటి ఒక కథ రాయొచ్చు. రైట్. కానీ ఆ కథను జేకే రౌలింగ్ హ్యారీ పాటర్లాగా రాస్తే, అందులో వాడిన నిర్దిష్టమైన పదాలు, సృష్టించిన ఆ మ్యాజికల్ ప్రపంచం, ఆ ఎక్స్ప్రెషన్కి మాత్రమే కాపీరైట్ ఉంటుంది. అంటే వేరొకరు అదే మ్యాజిక్ స్కూల్ ఐడియాతో కథ రాసినా హ్యారీ పాటర్ పాత్రలను గాని ఆ సన్నివేశాలను గాని వాడకూడదు. కరెక్ట్. ఎందుకంటే ఐడియా అనేది గాలిలాంటిది, అది అందరిది. దానికి ఎవరైనా కంచె వేస్తే ఇక సమాజంలో కొత్త ఆలోచనలే పుట్టవు కదా. అందుకే చట్టం కేవలం దానికిచ్చిన రూపాన్ని మాత్రమే రక్షిస్తుంది. వావ్! అంటే సృష్టికి ఒక భౌతిక రూపం, లైక్ ఒక టాంజిబుల్ ఫామ్ ఇస్తే చాలు, చట్టం దానికి రక్షణ కవచంలాగా నిలబడుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మరి ఒక వర్క్ క్రియేట్ అయిన వెంటనే దానికి కాపీరైట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? లేక ఎక్కడైనా ప్రభుత్వ ఆఫీస్కెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? ఇక్కడే చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంటుంది. కాపీరైట్ అనేది ఒక ఆటోమేటిక్ ప్రాసెస్. ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? అవును. ఒక వర్క్ క్రియేట్ అయ్యి మనం ఇందాక అనుకున్నట్లు ఒక టాంజిబుల్ ఫామ్లోకి రాగానే దానికి కాపీరైట్ వచ్చేస్తుంది. దానికి అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది తప్పనిసరి ఏమీ కాదు. అంటే నేనొక కాగితం మీద రాసినా లేదా నా ఫోన్లో ఒక పాట రికార్డు చేసినా వెంటనే నా హక్కులు మొదలవుతాయా? ఖచ్చితంగా. సెక్షన్ 14 ప్రకారం అసలు ఏ పనులకు ఈ కాపీరైట్ లభిస్తుందో స్పష్టంగా చెప్పారు. అందులో లిటరరీ వర్క్స్ అంటే సాహిత్యం, డ్రామాటిక్ వర్క్స్ నాటకాలు, మ్యూజికల్ వర్క్స్ సంగీతం, ఆర్టిస్టిక్ వర్క్స్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్, సినిమాటోగ్రాఫ్ ఫిల్మ్స్, సౌండ్ రికార్డింగ్స్ ఇవన్నీ ఈ పరిధిలోకి వస్తాయి. సిలబస్లో నేబరింగ్ రైట్స్ అని కూడా ఒక పదం చూశాను, అదేంటి? నేబరింగ్ రైట్స్ అంటే బ్రాడ్కాస్టర్లకు లేదా పర్ఫార్మర్లకుండే హక్కులనమాట. ఒక సింగర్ లైవ్గా పాడినా లేదా ఒక ఛానల్ ప్రోగ్రాం ప్రసారం చేసినా వాళ్లక్కూడా రక్షణ ఉంటుంది. రైట్. కానీ ఒక్క నిమిషం, రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానప్పుడు అసలు కాపీరైట్ ఆఫీస్ ఎందుకున్నట్లు? రేపు పొద్దున ఇద్దరు వ్యక్తులు ఒకే కథ నాదంటే నాది అని గొడవ పడితే వాళ్లు కోర్టులో ఎలా నిరూపించుకుంటారు? ఇది చాలా ప్రాక్టికల్ అండ్ ముఖ్యమైన ప్రశ్న.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాకపోయినా ఒకవేళ రేపు కోర్టులో వివాదం వస్తే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనేది ఒక ప్రైమా ఫేసీ సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. ప్రైమా ఫేసి అంటే ప్రాథమిక ఆధారంగా కదా? అవును. రిజిస్ట్రేషన్ లేకపోతే ఎవరు ముందు క్రియేట్ చేశారు, ఏ డేట్న క్రియేట్ చేశారో అనేది నిరూపించుకోవడం చాలా తలనొప్పి వ్యవహారం అవుతుంది. అందుకే ప్రొఫెషనల్స్ ఎప్పుడూ తమ వర్క్ని ముందు జాగ్రత్తగా రిజిస్టర్ చేసుకోవడానికే ప్రాధాన్యతిస్తారు. ఓహో, అలా అన్మాట. అయితే ఒక వర్క్ క్రియేట్ అయిన తర్వాత దాని అసలు యజమాని ఎవరు? హ్మ్, ఎందుకంటే ఇప్పుడొక సినిమా తీయాలంటే కథకుడు ఒకరుంటారు, దర్శకుడొకరు, డబ్బులు పెట్టే నిర్మాత మరొకరుంటారు కదా. మరి ఆ సినిమాపై యాజమాన్య హక్కులు ఎవరికుంటాయి? అందుకే సెక్షన్ 17 దీన్ని చాలా వివరంగా, క్లియర్గా నిర్వచించింది. సాధారణంగా ఒక వర్క్ని క్రియేట్ చేసిన వ్యక్తే దానికి ఫస్ట్ ఓనర్. ఓకే. ఒక రచయిత పుస్తకం రాస్తే ఆ రచయితే మొదటి యజమాని. కానీ ప్రాక్టికల్ ప్రపంచంలో కొన్ని మినహాయింపులుంటాయి. ఉదాహరణకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన ఉద్యోగ ధర్మంలో భాగంగా ఒక కోడ్ రాశాడనుకోండి, దాన్ని చట్టపరిభాషలో కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ అంటారు. అప్పుడు ఆ కోడ్ పైన హక్కులు ఆ ఉద్యోగికి కాకుండా ఆ సంస్థకి అంటే ఎంప్లాయర్కి చెందుతాయి కదా. ఎగ్జాక్ట్లీ. అలాగే ఎవరైనా డబ్బులిచ్చి ఒక ఫోటోగ్రాఫర్తో ఫోటోలు తీయించుకున్నా డబ్బులు ఇచ్చిన వ్యక్తే యజమాని అవుతారు. వీరికి ఆ వర్క్ పైన ఎకనామిక్ రైట్స్ అంటే ఆర్థిక హక్కులుంటాయి. సో వాళ్ళు ఆ వర్క్ని అమ్ముకోవచ్చు, పబ్లిష్ చేయొచ్చు, లేదా ఇంకో భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. కరెక్ట్. వ్యాపారపరంగా వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు. ఇక్కడే నాకింకో డౌటొస్తోంది. ఎకనామిక్ రైట్స్ ద్వారా డబ్బులొస్తాయి, సరే. ఒక సంస్థ యజమానిగా ఉండి లాభాలు పొందవచ్చు. కానీ డబ్బుతో సంబంధం లేని ఒక ఎమోషనల్ యాంగిల్ ఉంటుంది కదా కళలో. చాలా డీప్ పాయింట్ ఇది. ఒక చిత్రకారుడు ఒక అద్భుతమైన పెయింటింగ్ వేసి అమ్మేశాక దాన్ని కొన్న వ్యక్తి ఆ పెయింటింగ్ను తన ఇష్టమొచ్చినట్లు వికృతంగా మార్చేస్తే ఆ కళాకారుడు చూస్తూ ఊరుకోవాలా? ఆస్తులు అమ్మేసినట్లు కళను అమ్మేస్తే ఆ ఎమోషనల్ కనెక్షన్ కట్టయిపోయినట్లేనా? చట్టం దీన్ని ఎలా చూస్తుంది? ఈ పాయింట్ మీదే కాపీరైట్ చట్టం చాలా లోతైన ఆలోచన చేసింది. కాపీరైట్ యాక్ట్లో సెక్షన్ 57 అనేది దీనికోసమే ఉంది. రైట్. సిలబస్లో రైట్స్ ఆఫ్ ఆథర్స్ దగ్గర ఉన్న పాయింట్ ఇదే కదా. అవును. దీని కింద మారల్ రైట్స్ లేదా రచయిత ప్రత్యేక హక్కులు అని ఉంటాయి. ఈ హక్కులు కేవలం ఆర్థిక లాభాలకు సంబంధించినవి కావు, ఇవి ఆ సృష్టికర్త పరువు, గౌరవానికి సంబంధించినవి. సో ఎకనామిక్ రైట్స్ అమ్మేసిన కూడా ఈ మారల్ రైట్స్ ఎప్పటికీ ఆ సృష్టికర్త దగ్గరే ఉంటాయి. ఇందులో ప్రధానంగా 2 హక్కులుంటాయి. అవేంటి? మొదటిది రైట్ ఆఫ్ పెటర్నిటీ, అంటే తన వర్క్కి సృష్టికర్తగా ఎప్పటికీ గుర్తింపు పొందే హక్కు. ఒకవేళ ఎవరైనా ఆ పుస్తకాన్ని వేరొకరి పేరుతో ప్రచురిస్తే అడ్డుకునే హక్కు ఇది. ఓకే, నా పేరు తీసేయకూడదు అని అడగడమన్నమాట. కరెక్ట్. రెండవది రైట్ ఆఫ్ ఇంటిగ్రిటీ, అంటే తన వర్క్ని వికృతం చెయ్యకుండా, పాడు చెయ్యకుండా చూసుకునే హక్కు. వావ్, రైట్ ఆఫ్ ఇంటిగ్రిటీ. దీన్ని వింటుంటే మన సోర్సెస్లో ఉన్న ఒక ఫేమస్ కేస్ గుర్తొస్తుంది. అమర్నాథ్ సెహగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. అవును, మోరల్ రైట్స్ అనగానే గుర్తొచ్చే చారిత్రాత్మకమైన కేసది. ఆ కేసు వివరాలు వింటే నిజంగా ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. అమర్నాథ్ సెహగల్ అనే ఒక ప్రసిద్ధ శిల్పి ఢిల్లీలోని విజ్ఞాన్ భవనంలో ఒక పెద్ద కాంస్య కుడియా చిత్రాన్ని, అంటే ఒక బ్రాంజ్ మ్యూరల్ని రూపొందించారు. దానికి అప్పట్లో ప్రభుత్వమే డబ్బులు చెల్లించింది. కాబట్టి ఆ ఎకనామిక్ రైట్స్ అన్నీ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. కాని కొన్నేళ్ల తర్వాత ఆ భవనం మరమ్మతుల సమయంలో ఆ కుడియ చిత్రాన్ని పగలగొట్టి ఒక స్టోర్ రూంలో పడేశారు. అవును. అప్పుడు ఆ శిల్పి కోర్టుకు వెళ్లి తన కళను అవమానించారని కేసులేశారు. ఆ కేసులో ప్రభుత్వం వాదన ఎలా ఉందంటే, మేము డబ్బులిచ్చి ఆ కళను కొనుక్కున్నాము, అది మా ఆస్తి, దాన్ని మేము పగలకొట్టుతాం, కాల్చేస్తాం, అది మా ఇష్టం అని వాదించారు. వినడానికి ఇది మామూలు ప్రాపర్టీ లాజిక్ లాగే అనిపిస్తుంది కదా, నా కార్ని నేను పగలగొట్టుకుంటాను అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. కాని కోర్ట్ ఆ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. సెక్షన్ 57 కింద కళాకారుడుకుండే మోరల్ రైట్స్ను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. గ్రేట్. ఆ పెయింటింగ్ను నాశనం చేయడం ద్వారా కళాకారుని కీర్తికి, ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిందని కోర్టు తేల్చి చెప్పింది. నష్టపరిహారంతో పాటు ఆ వికృతమైన శిల్పంపై ఇక ప్రభుత్వానికి హక్కు లేదని, దానిని తిరిగి కళాకారుడికే అప్పగించాలని ఆదేశించింది. ఇది కాపీరైట్ చట్టం కేవలం వ్యాపారాన్ని మాత్రమే కాదు, కళాకారుడి ఆత్మ గౌరవాన్ని కూడా ఎంత బలంగా కాపాడుతుందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. ఖచ్చితంగా. సరే,
గౌరవం విషయం పక్కన పెట్టి మళ్లీ వ్యాపారం, ఆర్థిక లాభాల దగ్గరికే వద్దాం. సృష్టికర్తలు తమ ఆర్థిక లాభాల కోసం తమ హక్కులను వేరొకరికి ఎలా బదిలీ చేస్తారు? దీనికి చట్టంలో 2 ప్రధానమైన మార్గాలున్నాయి. దీని అర్థం చేసుకోవడానికి ఒక ఎనలాగీ వాడదాం. ఒక ఇల్లుందనుకోండి. ఆ ఇంటిని పూర్తిగా వేరొకరికి అమ్మేయడానికి, కేవలం కొన్నాళ్లు అద్దెకు ఇవ్వడానికి మధ్య ఉన్న తేడానే ఇక్కడ కాపీరైట్ చట్టంలో అసైన్మెంట్ మరియు లైసెన్స్కు అన్వయించవచ్చా? ఆ పోలిక చాలా వరకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాని చట్టంలో ఒక చిన్న తేడా ఉంది. ఏంటది? సెక్షన్ 18 ప్రకారం అసైన్మెంట్ అంటే కాపీరైట్ ఓనర్షిప్ను, అంటే ఆ యాజమాన్య హక్కులను పూర్తిగా కాని లేదా పాక్షికంగా కాని బదిలీ చేయడం. ఇంటిని అమ్మేసినట్లే అని అనుకోవచ్చు. ఓకే. ఒకసారి అసైన్ చేశాక ఆ హక్కులను పొందిన వ్యక్తి, అంటే అసైనీ, దానికి యజమాని అయిపోతాడు. ఈ అసైన్మెంట్ ఖచ్చితంగా లిఖితపూర్వకంగా, అంటే రైటింగ్లో ఉండాలి. రైట్. మరి లైసెన్స్? ఇక లైసెన్స్ విషయానికొస్తే మీరు చెప్పినట్లు అద్దెకివ్వడం లాంటిదే. ఓనర్షిప్ ఒరిజినల్ క్రియేటర్ దగ్గరే ఉంటుంది. కానీ ఆ వర్క్ను వాడుకోవడానికి కొన్ని కండిషన్స్తో వేరొకరికి అనుమతిస్తారు. అంటే ఒక రచయిత తన పుస్తకంపై ఉన్న హక్కులను పూర్తిగా ఒక పబ్లిషర్కు అమ్మేస్తే అది అసైన్మెంట్. అలా కాకుండా కేవలం తెలుగు భాషలో ఒక 10 ఏళ్లపాటు ప్రింట్ చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఇస్తే అది లైసెన్స్. అంతే కదా? ఎగ్జాక్ట్లీ, చాలా కరెక్ట్గా చెప్పారు. అయితే ఈ లైసెన్సింగ్లో కూడా రకాలున్నాయని మన సిలబస్ నోట్స్ చెప్తున్నాయి. వాలంటరీ లైసెన్స్ అంటే సృష్టికర్త స్వచ్ఛందంగా ఇచ్చేది. అది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మరి కంపల్సరీ లైసెన్స్ అంటే ఏమిటి? బలవంతంగా లైసెన్స్ ఇవ్వడమేంటి? అది చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్. చట్టం సృష్టికర్తలకు హక్కులు ఇవ్వడమే కాదు, సమాజం పట్ల వారికున్న బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. ఒక ప్రసిద్ధ భారతీయ రచయిత తన అద్భుతమైన పుస్తకాలను ఎవరికీ ప్రింట్ చేసుకునే హక్కు ఇవ్వకుండా, తను కూడా ప్రింట్ చేయకుండా దాచిపెట్టాడనుకున్నాం. ఓకే. దీనివల్ల నష్టపోయేది ఎవరు? ఆ జ్ఞానం సమాజానికి అందకుండా పోతుంది కదా. ఇలాంటప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా చట్టం కల్పించుకుంటుంది. ఓహో. ఎవరైనా వెళ్లి కంప్లైంట్ చేస్తే తగిన విచారణ జరిపి కాపీరైట్ బోర్డ్ కంపల్సరీ లైసెన్స్ మంజూరు చేయవచ్చు. అంటే సృష్టికర్త ఇష్టం లేకపోయినా అతనికి తగిన రాయల్టీ చెల్లించే కండిషన్తో వేరొకరికి ఆ వర్క్ను ప్రచురించే హక్కును చట్టమే ఇస్తోందన్నమాట. అవును, నాలెడ్జ్ ఎవరి గుప్పెట్లో ఉండిపోకూడదనేది దీని ఉద్దేశం. వావ్. అంటే ఇక్కడ పబ్లిక్ యాక్సెస్కి కూడా చట్టం పెద్ద పీట వేస్తోందన్నమాట. అయితే ఈ లైసెన్సులివ్వడానికి, రాయల్టీలు వసూలు చేయడానికి, అసలు ఈ చట్టాలను వాస్తవ ప్రపంచంలో అమలు చేయడానికి ఎవరైనా అథారిటీస్ ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. మన సోర్స్ మెటీరియల్లో ఉన్న సెక్షన్స్ చూస్తే 1957 చట్టం కింద ప్రధానంగా 3 అథారిటీలు లేదా సంస్థలున్నాయి. అవేంటో, అవి ఎలా పనిచేస్తాయో కొంచెం విడమరిచి చెబుతారా? ముఖ్యంగా సిలబస్లో ఉన్న కలెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ కాపీరైట్ గురించి. తప్పకుండా. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఊహాజనిత పరిస్థితిని తీసుకుందాం. ఒక సంగీత దర్శకుడు ఒక గొప్ప పాటను కంపోజ్ చేశాడు. ఆ పాట దేశవ్యాప్తంగా వందలాది FM రేడియోల్లో, టీవీ ఛానల్స్లో ప్రతిరోజూ ప్లే అవుతోంది. ఆ సంగీత దర్శకుడు స్వయంగా వెళ్లి ప్రతి రేడియో స్టేషన్ వాళ్ళని కలిసి నా పాటకు డబ్బులివ్వండి అని అడగలేడు గదా. అడగలేడు. అది ప్రాక్టికల్గా అసాధ్యం. అందుకే కాపీరైట్ సొసైటీ అనే ఒక వ్యవస్థ ఉంటుంది. ఇది రచయితలు, పబ్లిషర్లు లేదా కళాకారులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకునే ఒక కలెక్టివ్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే. వీరు ఆ మెంబర్స్ అందరి తరఫున లైసెన్సులు మంజూరు చేయడం, రేడియో స్టేషన్ల నుండి, టీవీ ఛానల్స్ నుండి రాయల్టీలు వసూలు చేసి ఆయా కళాకారులకు పంచిపెట్టడం లాంటి పనులు చూసుకుంటారు. ఇందులో కనీసం 70 మంది సభ్యులుంటారు. ఓకే. కాపీరైట్ సొసైటీ ఏమో ఒక కలెక్షన్ ఏజెంట్లాగా పనిచేస్తుందన్నమాట. మరి ఒకవేళ ఆ రాయల్టీ రేట్ల విషయంలో రేడియో స్టేషన్కి, కాపీరైట్ సొసైటీకి మధ్య గొడవ వస్తే? అప్పుడే కాపీరైట్ బోర్డు రంగంలోకి దిగుతుంది. ఇది ఒక అప్పీలేట్ అథారిటీ లేదా వివాద పరిష్కార సంస్థ లాంటిది. ఒక హైకోర్టు జడ్జి స్థాయి వ్యక్తి దీనికి చైర్మన్గా ఉంటారు. మరియు మరో 14 మంది సభ్యులుంటారు. రాయల్టీలు నిర్ణయించడం, ఇందాక మనం మాట్లాడుకున్న కంపల్సరీ లైసెన్సులు మంజూరు చేయడం, వివాదాలను తీర్చడం వీరి పనే. రైట్. మరి కాపీరైట్ ఆఫీస్ అని కూడా ఉంది కదా? అవును, మోడాబి కాపీరైట్ ఆఫీస్. దీనిలో ఒక రిజిస్ట్రార్, 2 డిప్యూటీ రిజిస్ట్రార్లు ఉంటారు. కొత్త వర్క్స్కి రిజిస్ట్రేషన్ చేయడం, ఆ రికార్డ్స్ మెయింటైన్ చేయడం వీళ్ల ప్రధాన బాధ్యత. క్లియర్. అయితే ఈ రిజిస్ట్రేషన్ మరియు కాపీరైట్ కాలపరిమితి గురించి మాట్లాడుకునేటప్పుడు మన సోర్స్ మెటీరియల్లో ఒక చిన్న పాయింట్ గమనించాలి. ఏంటది?
సోర్స్లో ఒకచోట రచయిత జీవితకాలం మరియు 25 లేదా 50 ఏళ్ళు అని, మరోచోట 50 ఏళ్ళు లేదా జీవితకాలం మరియు ఆ తర్వాత 37 ఏళ్ళు అని రెండు రకాలుగా కాంట్రాడిక్టింగ్గా ఉంది. అసలు వాస్తవానికి కాపీరైట్ ఎంతకాలం ఉంటుంది? అవును, నోట్స్లో ఒక్కోసారి పాత చట్టాల ప్రభావం వల్ల లేదా టైపింగ్ పొరపాట్ల వల్ల ఇలాంటివి కనిపిస్తాయి. అయితే మన దేశ ప్రస్తుత చట్టం ప్రకారం చూసుకుంటే సాధారణంగా లిటరరీ, డ్రమాటిక్, మ్యూజికల్ వర్క్స్కు కాపీరైట్ ఆ సృష్టికర్త జీవితకాలం పాటు ఉండి, వారు చనిపోయిన తర్వాత మరో 60 ఏళ్లపాటు అంటే లైఫ్ టైం ప్లస్ 60 ఇయర్స్ అమల్లో ఉంటుంది. అదొక మంచి క్లారిఫికేషన్. సరే, చట్టాలు, హక్కులు, రిజిస్ట్రేషన్లు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చట్టాలుంటే ఉల్లంఘనలు కూడా ఉంటాయి కదా? ఖచ్చితంగా. సెక్షన్ 51 కింద ఇన్ఫ్రింజ్మెంట్ అంటే ఉల్లంఘన గురించి చాలా వివరంగా ఉంది. అనుమతి లేకుండా వేరొకరి వర్క్ని వాడుకోవడాన్ని ఉల్లంఘన అంటారు. అంటే ఇంటర్నెట్లో సినిమాలను టొరెంట్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం, ఆన్లైన్ పైరసీ, పైరేటెడ్ డీవీడీలు అమ్మడం ఇవన్నీ దీని కిందకే వస్తాయి కదా? అవును, వ్యాపారపరంగా లాభం పొందడానికి వేరొకరి వర్క్ని వాడితే అది ముమ్మాటికి ఇన్ఫ్రింజ్మెంటే. దీనికి సంబంధించి ఒక ఫేమస్ కేసుంది, సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వర్సెస్ హమర్ టెలివిజన్ నెట్వర్క్. ఓ, ఇందులో ఏం జరిగింది? ఇందులో ఒక కేబుల్ టీవీ నెట్వర్క్ వాళ్ళు ఎలాంటి అనుమతి, లైసెన్స్ లేకుండా తమ ఛానల్లో కాపీరైట్ ఉన్న సినిమాలను ప్రసారం చేసేశారు. అప్పట్లో లోకల్ కేబుల్స్లో బాగా జరిగేదిది. అవును, అప్పుడు కోర్టు వాళ్లపై ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసి ప్రసారాలను వెంటనే ఆపేయటమే కాకుండా జరిగిన నష్టానికి కాంపెన్సేషన్ కూడా కట్టించింది. ఇవన్నీ రెమెడీస్ కిందకొస్తాయి. ఇదంతా వింటుంటే కాపీరైట్ చట్టం చాలా స్ట్రిక్ట్గా ఒక ఉక్కుకోటలాగా అనిపిస్తోంది. కానీ మనం ఒక క్షణం ఆలోచిద్దాం. ఒకవేళ కాపీరైట్ అనేది ఏమాత్రం సడలింపులేని ఒక కోట అయితే సమాజంలో జ్ఞానం ఎలా పంచుకోబడుతుంది? ఒక విద్యార్థి రీసెర్చ్ కోసం ఒక పుస్తకంలోని ఒక చిన్న పేరాను తన నోట్స్లో రాసుకోకూడదా? లేదా ఒక న్యూస్ రిపోర్టర్ ఒక సంఘటన గురించి చెప్పేటప్పుడు వేరే ఆర్టికల్ను కోట్ చెయ్యకూడదా? అనుమతి లేకుండా వాడే ప్రతిసారీ అది నేరమైపోతే చాలా కష్టం కదా? మీరడిగిన ఈ ప్రశ్న చట్టం యొక్క మూల సిద్ధాంతాన్ని తాకుతుంది. అందుకే కాపీరైట్ చట్టంలో సెక్షన్ 52 కింద ఫెయిర్ యూజ్ లేదా ఫెయిర్ డీలింగ్ అనే మినహాయింపులను తీసుకొచ్చారు. ఓకే. సృష్టికర్తకు డబ్బులు రావాలి, అదే సమయంలో సమాజానికి ఆ జ్ఞానం ఉపయోగపడాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే అద్భుతమైన డాక్ట్రిన్ ఇది. వివరంగా చెప్పండి. ఫెయిర్ యూజ్ కింద ఏమేమొస్తాయి, ఏవి ఉల్లంఘనల కిందకు రావు? ఉదాహరణకు, ఎవరైనా ఒక కొత్త సినిమా చూసి దాన్ని విమర్శిస్తూ అంటే క్రిటిసిజం, లేదా రివ్యూ చేస్తూ ఒక వ్యాసం రాసినా లేదా యూట్యూబ్లో వీడియో పెట్టినా అందులో ఆ సినిమాకి సంబంధించిన కొన్ని చిన్న క్లిప్స్ వాడుకుంటే అది కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదు. రైట్. మూవీ రివ్యూస్లో మనం చూస్తుంటాం కదా? అవును. అలాగే కరెంట్ అఫైర్స్ రిపోర్ట్ చేయడం కోసం వాడటం, న్యాయస్థానాల్లో ప్రొసీడింగ్స్ కోసం వాడటం, ఇవన్నీ ఫెయిర్ యూజ్ అవుతాయి. మన సోర్సెస్లో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. విద్యా ప్రయోజనాల కోసం, అంటే విద్యార్థులకు క్లాస్ రూంలో బోధించడం కోసం టీచర్లు కాపీలు వాడటం కూడా ఫెయిర్ డీలింగ్ కిందకు వస్తుందని. ఇది ప్రాక్టికల్గా ఎలా అప్లై అవుతుంది? దీనికి సంబంధించి 2012లో జరిగిన అకాడమిక్ పబ్లిషర్స్ వర్సెస్ ఢిల్లీ యూనివర్సిటీ కేసు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓ, డియు ఫోటోకాపీ కేస్ కదా? విద్యార్థులకు అవసరమైన వివిధ అంతర్జాతీయ పుస్తకాలలోని కొన్ని చాప్టర్లను జిరాక్స్ చేసి కోర్స్ ప్యాకులుగా ఇచ్చేవారు. దీనిపై పబ్లిషర్లు కోర్టుకెళ్లారు, తమ కాపీరైట్ ఉల్లంఘిస్తున్నారని. ఇంటర్నేషనల్ పబ్లిషర్స్ కదా, వాళ్ల బుక్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. అవును, కానీ కోర్టు ఏమని తీర్పునిచ్చిందంటే ఇది లాభాపేక్షతో చేస్తున్న వ్యాపారం కాదు, విద్యా ప్రయోజనాల కోసం సమాజానికి ఉపయోగపడే పని. కాబట్టి ఇది సెక్షన్ 52 కింద ఫెయిర్ డీలింగ్ అని స్పష్టం చేసింది. చాలా గొప్ప తీర్పు. అయితే ఏది ఫెయిర్ యూజ్ అనేది డిసైడ్ చేయడానికి కోర్టులు కొన్ని కొలమానాలు వాడతాయి. ఎంత భాగాన్ని వాడుతున్నారు, వాడటం వల్ల ఒరిజినల్ సృష్టికర్త మార్కెట్కు ఏమైనా నష్టం జరుగుతోందా, కమర్షియల్ పర్పస్ కోసం వాడుతున్నారా, ఇలాంటివన్నీ చూస్తారు. నిజంగా ఇదొక బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నమాట. అయితే ఇదంతా మన దేశ సరిహద్దుల లోపల జరిగే కథ. కానీ ఇప్పుడు మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. అవును. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ తయారు చేసినా, ఒక పాట రికార్డు చేసినా అది ఇంటర్నెట్ ద్వారా సెకండ్లలో ప్రపంచం నలుమూలలా వెళ్ళిపోతోంది. మరి మన దేశంలో సృష్టించిన ఒక వర్క్ని వేరే దేశంలో ఎవరైనా కాపీ కొడితే మన చట్టం అక్కడిదాకా వెళ్లి రక్షిస్తుందా?
అంతర్జాతీయ స్థాయిలో కాపీరైట్ అసలు ఎలా పనిచేస్తుంది? ఇక్కడే అంతర్జాతీయ ఒప్పందాలు లేదా ఇంటర్నేషనల్ ట్రీటీస్ తెరపైకొస్తాయి. ఒక దేశపు చట్టం ఇంకో దేశంలో డైరెక్ట్గా పనిచేయదు, కానీ దేశాల మధ్య కుదిరే ఒప్పందాల వల్ల రక్షణ లభిస్తుంది. ఎలాంటి ఒప్పందాలు? మన సోర్సెస్ ప్రకారం ఇందులో బెర్న్ కన్వెన్షన్ అనేది చాలా ప్రాచీనమైనది మరియు ముఖ్యమైనది. అలాగే యూనివర్సల్ కాపీరైట్ కన్వెన్షన్ మరియు WIPO అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ట్రీటీలు ఉన్నాయి. ఈ ఒప్పందాల వెనుకున్న అసలు లాజిక్ ఏంటంటే నేషనల్ ట్రీట్మెంట్ సిద్ధాంతం. నేషనల్ ట్రీట్మెంట్ అంటే ఒక దేశం తమ స్వంత పౌరులకు ఎలాంటి కాపీరైట్ రక్షణ ఇస్తుందో ఇతర దేశాల పౌరులకు కూడా దాదాపు అదే రక్షణ ఇవ్వాలి అని అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా. సెక్షన్ 40 మరియు 42ల ప్రకారం మన భారతదేశం ఈ ఒప్పందాలలో భాగస్వామి. దానికర్థమేంటంటే ఒక అమెరికన్ రచయిత రాసిన పుస్తకాన్ని ఇండియాలో కాపీ కొడితే ఆ అమెరికన్ రచయిత మన ఇండియా కోర్టులో కేసు వేయవచ్చు. ఓహో. ఇండియన్ చట్టం ఒక ఇండియన్ రచయితకు ఎలాంటి హక్కులిస్తుందో ఆ అమెరికన్ రచయితకు కూడా అవే హక్కులిస్తుంది. దానికి బదులుగా ఇండియన్ రచయితల వాక్స్కి అమెరికాలో కూడా అదే స్థాయి రక్షణ దొరుకుతుంది. దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ రెసిప్రోసిటీ లేదా పరస్పర సహకారం అంటారు. గ్రేట్. ఇంటర్నెట్ వచ్చాక ఈ అంతర్జాతీయ చట్టాల ప్రాముఖ్యత 100 రెట్లు పెరిగిపోయింది కదా? అవును, డౌటే లేదు. వావ్! కాపీరైట్ అనేది కేవలం చట్టాల పుస్తకానికి పరిమితమైనది కాదు. ఒక మనిషి మెదడులో పుట్టిన ఒక చిన్న ఐడియాకి ఒక రూపాన్ని ఇవ్వడం నుండి మొదలై దానికొక ఆస్తిలాగా హక్కులు కల్పించడం, సృష్టికర్తలకు ఆర్థిక లాభాలతో పాటు ఆత్మగౌరవాన్నిచ్చే మారల్ రైట్స్ ఇవ్వడం. అదే సమయంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఫెయిర్ యూజ్ మినహాయింపులివ్వడం మరియు అంతర్జాతీయ స్థాయిలో దాన్ని కాపాడటం వరకు ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. అవును. సృష్టికర్త పడిన కష్టానికి వాళ్ల సృజనాత్మకతకు తగిన ప్రతిఫలం దక్కాలి. అదే సమయంలో సమాజానికి ఆ నాలెడ్జ్ అందుబాటులో ఉండాలి. ఈ రెండింటి మధ్య ఒక అందమైన బ్యాలెన్స్ ఈ కాపీరైట్ చట్టం. హక్కులు అపరిమితం కావు, అలాగని స్వేచ్ఛ కూడా అపరిమితం కాదు. అబ్సల్యూట్లీ. ఈరోజు విశ్లేషణ మన లీగల్ ఆలోచన విధానాన్ని మరింత షార్ప్ చేసిందని అనుకుంటున్నాను. అయితే ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను వదిలివెళ్లాలనుకుంటున్నాను. చెప్పండి. మన సోర్సెస్ ప్రకారం ఒక సృష్టికర్త చనిపోయిన తర్వాత కూడా వారి పరువు మరియు గౌరవాన్ని కాపాడే మారల్ రైట్స్ అమలులోనే ఉంటాయని చెప్పుకున్నాం. కాని ఒక్కసారి ఆలోచించండి, దశాబ్దాల తర్వాత సమాజ విలువలు, ఆలోచనా విధానాలు పూర్తిగా మారిపోయినప్పుడు, ఆనాటి సృష్టికర్త రాసిన దానికి కొత్త అర్థాలు వచ్చినప్పుడు, ఆ సృష్టికర్త గౌరవం లేదా పరువు దెబ్బతిందో లేదో భవిష్యత్తులోని కోర్టులు ఎలా నిర్ణయిస్తాయి? చాలా వ్యాలిడ్ పాయింట్. కాలం మారుతున్నప్పుడు ఒక కళకి దాని చుట్టూ ఉన్న గౌరవానికి అర్థం కూడా మారుతుంది కదా? మరి చట్టం ఈ మార్పును ఎలా అర్థం చేసుకుంటుంది? దీని గురించి మనమంతా ఒకసారి ఆలోచించాలి.